ఏడున్నదా ఎక్కడన్నా भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा हिमाचल यमुना उच्चल जलधि शुभ नामे जाहे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की जय। भारत माता की जय। जय जवान जय किसान जय जवान जय किसान जय जय माता भारत माता जय जय माता भारत माता मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम। జగిత్యాల పట్టణ మరియు జగిత్యాల నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలందరికీ భరతమాత ముద్దు బిడ్డలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. ముందుగా ఈ రోజున దేశవ్యాప్తంగా నిజంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా అతిపెద్ద పండగ. భరతమాత బానిసత్వ సంఖ్యలను పెంచడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వీర జవానులు ఎంతోమంది ఉన్నారు. వారి రక్తంతో పుడమి తల్లికి నెత్తుటి తిలకం దిద్దినటువంటి ఆ మహావీరులందరికీ కూడా ముందుగా జోహార్లు సమర్పించుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారి స్ఫురణలో మరొక్కసారి ఈ రోజున గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటిలో కూడా మువ్వన్నెల 3 రంగుల జెండా రెపరెపలాడాలనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రతి ఇంటి మీద కూడా పౌరులందరూ గౌరవప్రదమైనటువంటి అవర్
ట్రై కలర్ ఈజ్ అవర్ ప్రైడ్ అనే విధంగా జెండాని తీర్చిదిద్దడం జరిగింది గౌరవానికి సంకేతంగా. అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కూడా ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యపరుస్తూ దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా తిరంగా ర్యాలీలను చేయడం జరిగింది. నిన్ననే మన జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా గొప్పగా ఘనంగా తిరంగా ర్యాలీని జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ప్రతి వార్డులోనూ ప్రతి బూత్లోనూ బూత్ స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి ఎక్కడికక్కడ కూడా జెండా ఆవిష్కరణ, జెండా వందన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి నరేంద్ర మోదీ గారు ఆనాడు మన మహనీయులు ఎలాంటి కలలు కన్నారో, ఎలాంటి భారతదేశం, ఎలాంటి స్వాతంత్రం మనకు సిద్ధించాలని వాళ్ళు కలలు కన్నారో, మరి ఆ కలలకు అనుగుణంగా, వారి ఆలోచన విధానానికి అనుగుణంగా నరేంద్ర మోదీ గారు ఈ రోజున అభివృద్ధి, సంక్షేమం రెండు పదాలుగా సమపాలలో ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. భారతదేశ ప్రజలకి అందిస్తూ ఉన్నారు. ఇటు అభివృద్ధి పరంగా కానివ్వండి, ఇటు సంక్షేమం పరంగా కానివ్వండి, మరెన్నో కార్యక్రమాలను చేస్తూనే ఉన్నారు. ఈ రోజున వారు మొన్నటికి మొన్న పహల్గాం ఉగ్ర దాడిలో సింధూరాన్ని కోల్పోయినటువంటి, కుంకుమను కోల్పోయినటువంటి సోదరీమణులకి వారు ఇచ్చినటువంటి కానుక ఏంటి? ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆ ఉగ్ర మూకలకి సమాన దాడి చేస్తూ అంతకు మించిన గుణపాఠాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా, భారతదేశం అంటే ఒక దేశం కాదు, ఒక సమున్నత శక్తి అనే విధంగా గుణపాఠం చెప్పడం జరిగింది ఆపరేషన్ సింధూర్ ద్వారా. మరి దేశ ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశానికి ఏవైతే కుటిల పన్నాగాలు పన్నుతున్నారో వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా, వాళ్ళకు ఒక చెంప పెట్టు లాంటిది ఈ ఆపరేషన్ సింధూర్. మరి గతంలో కంటే ఉగ్రదాడులు ఏ విధంగా భారతదేశంలో తగ్గాయో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. నరేంద్ర మోదీ గారు ఒక శక్తితో, ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక సమున్నత శక్తి. మరి వారి ఒక శక్తితోని మన భారతదేశ ప్రజలని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దే దిశగా అడుగులు వేగంగా ముందుకు సాగిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మరొక్కసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ సుభిక్షంగా, సంక్షేమంగా ముందుకు సాగుతూ ఉన్నారు. మరి మరొక్కసారి ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకు ఇంత గొప్ప స్వాతంత్రం సిద్ధించడానికి కారణమైనటువంటి, అందుకు కారణభూతమైనటువంటి ప్రతి ఒక్క శక్తులకి, ప్రతి ఒక్క మహనీయులకి, ప్రతి ఒక్క వీర జవానికి మరొక్కసారి జోహార్లు సమర్పించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై!